అన్న నాటు వేసిన తర్వాత తెగుళ్ళు రాకుండా ముందుగా నారులో అడ్వాన్స్గా ఏం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అంటే ఏం లేదన్న సింపుల్. ఈ వీడియో సేవ్ చేసి షేర్ చేయండి, మీ అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మనం తుకం పోసుకున్నాక 7 నుంచి 10 రోజుల మధ్యలో బావిషన్ కానీ సాఫ్ కానీ దాంట్లోకి ప్రిడేటర్ అంటే క్లోరో 20 కానీ కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఏదైతే గుడ్లు పెట్టే రెప్పల పురుగు ఉంటుందో అది మొత్తం చనిపోతుంది అన్న. ఇంకోటి 15 నుంచి 20 రోజుల మధ్యలో ఉన్న తూకానికి ఫార్మా 7 కానీ తల్వార్జింగ్ సూపర్ 14 కానీ ఒక్కసారి స్ప్రే చేసుకున్నట్టయితే ఏమైనా సౌడు సమస్య ఉంటే పోతుందన్న. ఇంకోటి రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం నాటేసిన 45 రోజులకి గొట్టం తెగులు అదే రాగి గుట్టాలని అంటారు కదా, అది వర్షాకాలంలో బాగా పోతుంటుంది. దానికి కార్బోఫ్యూరడాన్ 3G గుళికలు మనం నాటు వేసే వారం రోజుల ముందు ఖచ్చితంగా తుకంలో చల్లుకోవాలన్న. అట్లయితే మనం నాటేసిన 25 రోజుల వరకు మొగి పురుగు రాదు, 45 రోజులకు వచ్చే రాగి గుట్టాలనేది కూడా పోదు. మనకు నారు మంచిగా ఉంటేనే వరిలో అధిక దిగుబడి అనేది సాధిస్తాం. అది కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఈ సస్యరక్షణ చేపట్టానన్నా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. జై జవాన్ జై కిసాన్.